హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనము హై ప్రోటీన్తో కూడిన ఒక హెల్దీ రెసిపీ అండి. ఇది మూంగ్ దాల్ టిక్కీని ఎలా చేసుకోవాలో పిల్లలకైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా హెల్దీగా ఉంటుందండి. సో ఇప్పుడైతే నేను నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న గ్రీన్ మూంగ్ దాల్ తీసుకున్న, దాంట్లోకి ఒక పచ్చిమిర్చి, 2 గార్లిక్, కొద్దిగా అల్లం ముక్క తీసుకున్నాను. దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసేసి ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనమైతే దీంట్లోకి కొద్దిగా పొటాటోని బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా దీంట్లోకి వేసేసి నేనైతే కొద్దిగా ఇప్పుడు గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసానండి. క్యారెట్ వేసేసి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. మీకు టేస్ట్కి తగినట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్ అండ్ కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసానండి. సో ఇవన్నీ వేసేసి నేను బాగా మిక్స్ చేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో మనకైతే ఇది చాలా పలుచగా లేకోకున్నట్టు, చాలా గట్టిగా లేకోకున్నట్లు, సో మీరైతే మీడియం సైజులోన మీరైతే బాగా ఇలా మిశ్రమాన్ని కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత నేనైతే ఇలా బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసి, సో దీనికి డీప్ ఫ్రై కూడా అవసరం లేదండి. సో కొద్దిగా ఆయిల్ వేసేసి సో ప్యాన్లో ఇలా మనము ఆ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని, మూంగ్ దాల్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని సో ఇలా చేతిలోనే ఇలా మనము టిక్కీలు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనము ప్యాన్లో ఇలా మనమైతే ఫ్రై చేసుకోవాలి. సో ఇదైతే షాలో ఫ్రై అండి. మనమైతే ఏమి చాలా ఆయిల్ వేసి డీప్ ఫ్రై కూడా చేయటం లేదు, ఎందుకంటే ఇది హెల్దీ వర్షన్లో చేస్తున్నాం కాబట్టి. సో దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం అబ్జర్వ్ చేయదండి. సో ఇప్పుడైతే మీరు ఇలా చూస్తున్నారు కదా, ఇలా నేను చూపించిన విధంగా ఇలా అయితే మీరైతే టిక్కీలు చేసుకొని సో ఒకవైపు కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మీరైతే ఇవి టర్న్ చేసుకోండి. సో ఈ టిక్కీలను అయితే టర్న్ చేసుకోండి. సో ఇప్పుడు చూసారా ఎంత బాగున్నాయో. సో ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానికి తగినట్లు నేనైతే ఇప్పుడు గ్రీన్ చట్నీ కూడా చేసుకుంటున్నానండి. సో దానికైతే నేను కొత్తిమీర, మింట్ లీవ్స్ అండ్ కొద్దిగా 2 వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క అండ్ పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ కూడా తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసి ఎప్పుడైతే మిక్సీ పట్టుకుంటే గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. సో దానికి కాంబినేషన్గా ఈ గ్రీన్ చట్నీ కూడా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇలాంటి ఎన్నెన్నో కొత్త వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి